జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద బ్రాహ్మణులచే నిర్ణయించిన ముహూర్తం మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులను రథంపై కళ్యాణ మండపానికి ఎదుర్కోలుగా తీసుకొచ్చారు. స్వామివారికి మహానైవేద్యం, అఖండ దీపం, కుంకుమ పూజ, ఫలపుష్పారాధన, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన మీదట మాంగళ్య ధారణ అనంతరం లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా పేటతూలి ఆనంద తాండవంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశి రోజు నుండి పౌర్ణమి వరకు అలాగే త్రయోదశి కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామివారి అశ్వవాహన సేవ, అనంతరం జనవాహన సేవ, ఎల్లుండి పౌర్ణమి రోజు స్వామివారి ఉదయం రథంపై వేంచేయగా సాయంకాలం రథోత్సవం జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామ ఇక్కడ స్వయంభూ సమేతంగా అమ్మవార్ల సమేతంగా వెలిశారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. అది ఎలా చెప్తామయ్యా అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు వెలిశారో తెలీదు, కానీ ఇది ఎలా చెప్తాము అంటే మాది 6 తరాలు అంటారు. 6 తరాల్లో ఇప్పుడు మాది 6వ తరం నడుస్తుందంటారు. ఇంతకుముందు మాది పక్కన విలాసాగరం అనే గ్రామం ఉండేదట. అయితే అక్కడి నుంచి కొండమాచార్యులు, లక్ష్మణాచార్యులు అని చెప్పేసి ఇద్దరు నరసింహస్వామి ఉపాసకులై వారికి ఉపాధి లేక కట్టెలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటే ఒకనాడు ఈ గుట్టకు వచ్చి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు వేరే ఊరికి వెళ్ళి అమ్ముతూ ఉండేవారట. అలా ఒకనాడు ఇక్కడ వస్తే ఆలస్యం అయిపోయింది కదా అని చెప్పేసి మనం గుట్ట మీదకి వెళ్ళే త్రోవలో పెద్ద పరుపు బండ ఉంటుంది. ఆ పరుపు బండ మీద నిద్రించారట. నిద్రిస్తే సాయం సంధ్య వేళ, ఎందుకంటే నరసింహస్వామి ఉద్భవించింది కూడా ఆ సమయమే, సంధ్యాకాలే అని అంటాము. ఆ సమయంలో వారికి ఇద్దరికీ కూడా ఒకటే కళ రావడం, వారు ఇద్దరు ఒకరినొకరు అనుకోవడం, తమ్ముడు నీకొచ్చింది అంటే అన్నా నీకు కూడా వచ్చిందా, నాకు కూడా వచ్చింది అని చెప్పేసి అనుకోవడం జరిగిందట. ఆ రోజంతా కూడా అక్కడ వెతికారట, ఎక్కడా కూడా స్వామి కనపడలేదట. కనపడకపోయేసరికి సరే ఇదంతా మన భ్రమ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి తెల్లవారి మళ్ళీ వచ్చేసరికి అక్కడ 6 ఏళ్ల బాలుడు గొర్రెలు కాపరితోటి అదే బండ మీద అక్కడ కనపడ్డాడట. ఒకసారి ఇతన్ని అడుగుదామని చెప్పేసి ఆ బాలుని అడిగితే స్వామి మరి ఏ రూపమో తెలీదు, ఒకసారి చూడండి ఒక రూపం అయితే బండకు వెలిసి ఉంది అని చెప్పేసి చెప్పాడట. చెప్పగానే వెంటనే వారు వెళ్ళి ఆ స్వామిని చూసి ఉన్నటువంటి స్వామి నరసింహస్వామి అని చెప్పేసి అనుకొని మనకు వచ్చిన కళ కూడా నిజమే అనుకొని వెనక్కి తిరిగి ఆ యొక్క స్వామిని, ఆ యొక్క బాలుని పలకరించి వెళ్దామనేసరికి ఆ బాలుడు, ఆ గొర్రెలు కూడా అక్కడి నుంచి మాయమైపోతాయరా. వచ్చింది స్వామియే అనుకొని సాక్షాత్కారం ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఆ యొక్క కాలంలో చందాలు, తర్వాత ఈ గుడి చెన్నాడు సత్యనారాయణరావు గారు ఇక్కడ కింద గుడి నిర్మించారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. దాని ప్రకారంగా ఇప్పటి వరకు కూడా స్వామి అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజలు తిలకిస్తూ ఉన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఇందులో భాగంగా 3వ రోజు త్రయోదశి అనగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. రేపు ఉదయము స్వామివారి అశ్వవాహన సేవ ఉంది.
సాయంత్రము గజవాహన సేవ, ఎల్లుండి పౌర్ణమి రోజు స్వామివారి ఉదయము స్వామివారి రథంపై వేంచేసి ఉన్నారు. తర్వాత సాయంకాలము రథోత్సవం జరపబడుతుంది. ఇందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి పాత్ర కృప కావాల్సిందిగా కోరుతుంది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకోవడం అందరూ చూసే ఉన్నారు. మరియు మనకు 12వ తేదీ ఉదయం స్వామివారి యొక్క జాతర మహాజాతర ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు స్వామివారి వ్రతం కూడా జరుగును. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం దశవాహనము, సాయంత్రం గజవాహనము, ఈ 2 కార్యక్రమం కూడా రేపు గలవు. ఈ యొక్క జాతరలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం.